राष्ट्रं धारयेतां ध्रुवं ओम तच्छम्यो रावणीमहे यत्प्रशयन असत्त्वस्य सीताज्यं भीष्मयित्वा शरद्धविः सप्तास्यासनवर्तयः त्रिसप्तसंभृताः देवायति तरमानाः अभद्रं पुरुषं माता की जय वासवी माता की जय प्रजान्ततुः सांबा चेंज जय श्रीराम जय श्रीराम जय श्रीराम जय वासवी माता को जय वासवी माता को जय అంతే అతి పురాతనమైనటువంటి 103 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయానికి సంబంధించినటువంటి దేవీ నవరాత్రుల ఉత్సవాల కోసం ఒక నూతన కమిటీని ఏర్పాటు చేసి గతంలో ఎప్పుడు జరగనటువంటి విధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి నూతన కార్యవర్గం అనేక రకాలుగా కార్యక్రమాలను తీసుకొని ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా దేవీ నవరాత్రులకు సంబంధించినటువంటి ఉత్సవాలకు ఆత్మార్పణ దినోత్సవంగా ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాలు జరపాలని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి అమ్మవారి దేవస్థానాలన్నింటినీ కూడా ఒక ప్రభుత్వ కార్యక్రమంగా దీన్ని తీసుకోవాలని చెప్పి సూచించినటువంటి పరిస్థితులు. అందులో భాగంగా గుంటూరు నగరంలో పురాతనమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానానికి సంబంధించినటువంటి ఉత్సవాలను మరింత వైభవంగా జరిపేటువంటి విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆలయానికి మరింత అభివృద్ధి చేసేటువంటి దిశగా గతంలో లేనటువంటి విధంగా ఇక్కడ అవసరమైనటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ఈరోజు తీసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 100 సంవత్సరాల చరిత్రలో గతంలో ఎప్పుడైనా విద్యుత్ లేకపోవడంతో ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి లేకుండా ఈసారి నూతన కార్యవర్గం ఎంతో వ్యయ ప్రయాసాలకు లోనైనప్పుడు కూడా ఎంతో పెద్ద మనసు చేసుకొని దాతల సహకారంతో పెద్ద ఎత్తున ఈరోజు దాదాపు 6.5 లక్షల రూపాయలతో జనరేటర్ని కొని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున చేయాలని చెప్పి దాతల సహకారంతో రాబోయేటువంటి దేవీ నవరాత్రులు 9 రోజుల పాటు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఎంతో వైభవంగా నిర్వహించి 12వ తారీఖున జరగబోయేటువంటి గ్రామ ఉత్సవాన్ని మరింత వైభవంగా జరిపేటువంటి విధంగా ఆ రోజు పెద్ద ఎత్తున రాష్ట్రంలోనే కాదు దేశంలోనే వైవిధ్యమైనటువంటి అన్ని రకాల కళాకారుల్ని ఇక్కడికి రప్పించేటువంటి కార్యక్రమంతో పాటు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో దేవీ నవరాత్రులకు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా
ముఖ్యమంత్రి గారితో పాటు ఉప ముఖ్యమంత్రి గారిని, అలాగే రాష్ట్ర మంత్రివర్యుల్ని, కేంద్ర మంత్రివర్యుల్ని, అలాగే మన పారిశ్రామిక శాఖకు సంబంధించినటువంటి మంత్రి గారి టీజే భరత్ గారిని, అలాగే ఆర్యవైశ్య ప్రముఖులు అందరినీ కూడా, రాష్ట్రం నలుమూలలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి ఈ గుంటూరు నగర ప్రతిష్టను మరింత పెంచేటువంటి విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది.